హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఇవాళ నాకు ఈవినింగ్ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ చూడగానే సడెన్‌గా నేను ఒక రకమైన ఒక చిన్న భయం అనేది నాకు క్రియేట్ అయింది. ఎందుకంటే నేను మార్కెట్ పడిపోతది అని చాలా క్లియర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నాను. బట్ సడెన్‌గా నాకొచ్చిందేంటంటే ఎఫ్ఐఐస్ 19,000 క్రోర్స్ బైలో ఉన్నారు. అండ్ డిఐఐస్ 3,800 క్రోర్స్ బైలో ఉన్నారు. అంటే ఇద్దరు బైలో ఉన్నారు. కానీ ఇవాళ మార్కెట్ యాక్చువల్‌గా ఏం పెరగలేదు. ఆల్మోస్ట్ ఒక 0.85% డౌన్‌లో ఎండ్ అయింది. సో ఏదైనా మారబోతుందా అని చెప్పి నేను అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఫైనల్‌గా నేను వచ్చిన కంక్లూజన్ ఏంటంటే మారదు. మార్కెట్ ఇంకా పడుతుంది అనే కంక్లూజన్‌కే వచ్చాను. యాక్చువల్‌గా నేను ఈ పాయింట్ నేను మీకు స్టార్టింగ్‌లో ఆఫ్ ది వీడియోలోనే చెప్పేస్తున్నా. ఎందుకంటే ఏమీ మారట్లేదు అనేది నాకు ఫైనల్ కంక్లూజన్. కానీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మీకు మారట్లేదు అని చెప్పడానికి, లేకపోతే మారుతుంది అని చెప్పడానికి, అంటే ఏదో న్యూస్ లాగా చెప్పడానికి కాదు. బట్ నేను ఈ మారదు అని కనుక్కోవడం కోసం నేను ఒక అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళా స్టెప్ బై స్టెప్. సో ఆ స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ గనక నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే రేపటి రోజున ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీరు కూడా దాన్ని రకరకాలుగా అనాలిసిస్ చేసుకునే కెపాసిటీ మీకు రావాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రాక్టికల్‌గా చూద్దాం మనం నేనేం చేశాను అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలాగా ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా బైలోనే ఉన్నారు. అందులో ఎఫ్ఐఎస్ నాకు 19,000 క్రోర్స్ బైలో ఉన్నారు అంటే మేబీ టైపింగ్ ఎర్రర్ ఏమో అని చెప్పి ఫస్ట్ నేనేం చేశానంటే ఎఫ్ఐఐ డేటా కోసం వెళ్ళాను అనమాట. ఎఫ్ఐఐ డిఐఐ డైలీ డేటా లేదా డేటా అని సెర్చ్ చేస్తే సపోజ్ నేను మనీ కంట్రోల్ .comలో ఓపెన్ చేస్తున్నాను. సో మనీ కంట్రోల్ .comలో చూస్తే నాకు ఇక్కడ ఎఫ్ఐఎస్ గ్రాస్ పర్చేజ్ వచ్చేసి 23,000 కోట్లు, సేల్ 4,000 కోట్లు, 19,000 కోట్లు. సో నాకేమి ఇక్కడ టైప్ ఎర్రర్ ఏం లేదు, కరెక్ట్గానే ఉంది వాల్యూ. తర్వాత డిఐఎస్ కూడా బైలోనే ఉన్నారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఒకేసారి 19,000 కోట్లు? సరే ఎప్పుడన్నా అంతకుముందు గతంలో ఎప్పుడైనా సింగిల్ డేలో ఇలా చేశారా అని చెప్పి ఒకసారి నేను కిందకెళ్ళి డేటా చూడడం స్టార్ట్ చేశాను. ఏప్రిల్ మంత్ ఉంది. సో ఏప్రిల్ మంత్ డేటా ఓపెన్ చేసి చూస్తే సింగిల్ డేలో నాకు నెట్ పర్చేజ్ చూస్తే ఇక్కడ 1,900 కోట్లు, 1,300 కోట్లు, 1,700 కోట్లు, 1,900. సో వందలు అంటే లైక్ 1,000 కోట్లు, 2,000 కోట్లు దగ్గరలోనే ఉంటుంది సింగిల్ డే కనుక చూస్తే. సరే మార్చ్లో చూశాను. సో ఎక్కడన్నా నాకు మేబీ ఇలాగ 19,000 కోట్లు నాకు ఏమైనా కనపడుతుందా అని చూస్తే నాకు ఎక్కడ కనిపించట్లేదు. సరే ఒక ఛాన్స్ ఉంది. ఎక్కడ ఛాన్స్ ఉంటుంది అంటే కార్పొరేట్ ట్యాక్స్ కట్ చెప్పిన రోజున లాస్ట్ ఇయర్లో ఆ కార్పొరేట్ ట్యాక్స్ కట్ చెప్పినప్పుడు ఒకేసారి నాకు మార్కెట్ ఒకేసారి 6%, 7% పెరిగింది కదా ఆ రోజు. సో ఆ ఒక్కసారి ఆ డేట్ ఎప్పుడు అనేది చూసుకుందాం. సచ్ దట్ ఆ రోజున ఏమన్నా ఉండొచ్చేమో అని చెప్పి నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసేసి సో ఇక్కడ ఈ సింగిల్ డేలో బాగా పెరిగింది చూసారా, అది కార్పొరేట్ ట్యాక్స్ కట్ వచ్చిన రోజు అనమాట. ఇది నాకు ఆల్రెడీ మార్కెట్ నేను రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ డే గురించి నాకు తెలుసు. కార్పొరేట్ ట్యాక్స్ కట్ చెప్పినప్పుడు మార్కెట్ ఒకేసారి హెవీగా పెరిగిపోయింది. సో అప్పుడు ఏమైనా ఎఫ్ఐఎస్ చాలా ఎక్కువ బై చేశారా అని ఆ పర్టికులర్ డేట్ రోజు చూస్తే ఆ డేట్ ఇక్కడ వస్తుంది. నాకు ఆ కర్సర్ తీసుకెళ్ళి ఇక్కడ పెడితే డేట్ వచ్చేసి 20th సెప్టెంబర్. సో 20th సెప్టెంబర్కి ఒక రోజు ముందో తర్వాతో లేకపోతే 20th సెప్టెంబర్ రోజున ఏమైనా చేశారా అని నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ డేటాకి వెళ్ళాను. సో సెప్టెంబర్ డేటాకి వెళ్ళి 20th సెప్టెంబర్ దగ్గరలో ఉన్న డేట్స్ అన్నీ చూసుకున్నాను. సో -892 క్రోర్స్, 35 క్రోర్స్, 2,600 క్రోర్స్. సో మహా అంటే 2,600 కోట్లే కొన్నారు. కానీ 19,000 కోట్ల నుంచి ఎక్కడి నుంచి కొన్నారు నాకు అప్పటికి ఏమీ అర్థం కాలేదు. సరే ఇంకొకటి ఏవైనా మనం టెస్ట్ చేద్దాం అంటే ఇంకొకలాగా అంటే ఎందుకు ఇలాగ జరిగింది అని ట్రై చేద్దామని ఒకసారి మనకి జనరల్గా ఏ అనాలిసిస్ చేసుకోవాలనుకున్నా కూడా NSEindia.comలో అంత పర్ఫెక్ట్ డేటా ఉంటుంది. సో అందుకని ఎఫ్ఐఐ డిఐఐ డేటా NSEindia.com లో చూద్దామని చెప్పి ఎఫ్ఐఐడిఐ డేటా NSE అని కొట్టాను. సో సచ్ దట్ నాకు వచ్చిన లింక్ నేను ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ నాకు వాడు ఇచ్చే డేటా ఇలాగా ఎఫ్ఐఐ డేటా ఇంత ఉంది అని. సో సరే నాకు హిస్టారికల్ డేటా ఏమైనా దొరుకుతుందేమో, ఏదైనా నేను కొంచెం క్రాక్ చేయగలుగుతానేమో అని ట్రై చేస్తూ ఇక్కడ మనకి కరెంట్ డేస్ రిపోర్ట్స్, తర్వాత హిస్టారికల్ డేటా ఇదంతా రీసెర్చ్ చేశాను. ఎక్కడ కూడా నాకు ఒక ఐడియా రావట్లేదు. సో ఇంకా ఈ విధంగా వెళ్ళడం వల్ల నాకు యూజ్ లేదు. సరే ఒకవేళ ఎఫ్ఐఐస్ కనుక బై చేస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా బ్లూ చిప్ ఫండ్స్నే బై చేయాలి. బ్లూ చిప్ ఫండ్స్ అంటే నిఫ్టీ 50లోనే ఉంటాయి. సో నిఫ్టీ 50లో ఏదన్నా ఒక షేర్ని హెవీగా బై చేశారా అని చెప్పి ఓపెన్ చేసి చూడడానికి ట్రై చేశాను. సో ఈ లైవ్ మార్కెట్ ఓపెన్ చేసి దీంట్లో ఇండెక్స్ ఓపెన్ చేశాను అనమాట. ఇండెక్స్ ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ రకరకాల ఇండెక్స్లు వస్తాయి. సో ఇవి వచ్చిన తర్వాత నిఫ్టీ 50 ఓపెన్ చేశాను. ఖచ్చితంగా నిఫ్టీ 50లో వీళ్ళు బై చేసి ఉండాలి. సో ఏదన్నా ఒక స్టాక్ కనుక వీళ్ళు బై చేసి ఉంటే ఆబ్వియస్గా నాకు హెవీ వాల్యూమ్ ఉంటుంది. సో అందుకని నేను ఇక్కడ వాల్యూమ్లో హైయెస్ట్ లోయెస్ట్ వాల్యూమ్స్ పెట్టుకుంటున్నాను.
సో పెట్టుకుంటే నాకు ఇక్కడ హిందుస్థాన్ యూనిలివర్‌లో 1856 లాక్స్, మిగిలిన షేర్స్ అన్నీ చూడండి వాల్యూమ్స్ జస్ట్ 429 లాక్స్, 413 లాక్స్ ఇలాగా చాలా తక్కువున్నాయి. అంటే 400 లక్షలు అంటే సమ్‌వేర్ అరౌండ్ 4,00,00,000. 4,00,00,000 వాల్యూమ్ ఉన్నది కాస్త హిందుస్థాన్ యూనిలివర్ ఒక్కటి మాత్రం 18,00,00,000 వాల్యూమ్ ఉంది. సో ఎందుకు ఇట్లా 18,00,00,000 వాల్యూమ్ ఉంది అనేది నాకు తెలీదు. ఎందుకంటే నేను న్యూస్‌ని ఫాలో అవ్వను. యూజువల్‌గా నాకు మనీ కంట్రోల్‌లో ఏదైనా నోటిఫికేషన్ వస్తేనో, లేకపోతే ఎకనామిక్ టైమ్స్‌లో ఏదైనా నోటిఫికేషన్ వస్తేనో ఓకే. ఏంటి అని జస్ట్ హెడ్‌లైన్ చదివి వదిలేస్తాను. అంతకు మించి పెద్దగా న్యూస్ ఏం ఫాలో అవ్వను. సరే ఒకసారి హిందుస్థాన్ యూనిలివర్‌లో ఇంత హెవీ వాల్యూమ్ ఎందుకొచ్చింది అని ఇప్పుడు నాకు న్యూస్ చదవాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. సో దానికోసం నేనేం చేశానంటే హిందుస్థాన్ యూనిలివర్ అని గూగుల్‌లో సెర్చ్ చేశా. జస్ట్ హిందుస్థాన్ యూనిలివర్ అని సెర్చ్ చేసి ఏమైనా డీల్స్, బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్ అలాగ ఉన్నాయా అని చెప్పి బల్క్ డీల్ అని సెర్చ్ చేసుకున్నాను. ఎస్. సో ఇక్కడ నాకు జిఎస్కే ఆఫ్లోడ్స్ ఓవర్ 5% స్టేక్ ఇన్ హెచ్యుఎల్ వయా బల్క్ డీల్స్ అని వచ్చింది. సో దాన్ని ఒకసారి జస్ట్ ఓపెన్ చేసి చదువుదామని జస్ట్ ఓపెన్ చేశాను. ఏమైంది, ఎందుకు, ఏంటి అని నేను కనుక రీసెర్చ్ చేస్తే దీని వెనకాల ఉన్న నాకు కాన్సెప్ట్స్ ఏం తెలుసాయి అంటే, ఇక్కడ నేను చదవడం ద్వారా నాకు అర్థమైంది ఏంటి అంటే, గ్లాక్సోస్మిత్ కంపెనీ ఏదైతే ఉందో అది ఆల్రెడీ వాళ్ళ కన్జ్యూమర్ కేర్ ప్రొడక్ట్స్ వాటి సేల్స్‌లో ప్రాఫిట్ మార్జిన్స్ బాగా పడిపోతున్నాయి. ఆ ప్రాఫిట్ మార్జిన్స్ పడి కంపెనీ కోపప్ అవ్వలేకపోతుంది. అంటే గ్రో అవ్వలేకపోతుంది. సో ఆ గ్రో అవ్వలేకపోయి వాడు ఇప్పుడు ఇంకా సరే నా దగ్గర ఆల్రెడీ హిందుస్థాన్ యూనిలివర్ షేర్స్ ఉన్నాయి కదా, అవి అమ్మేసి నేను ఫ్యూచర్‌లో ఇంకా డెవలప్ అవుదాం అని చెప్పి వాడు అనుకుని వాడు 5% స్టేక్ అమ్మేశాడనమాట. సో ఈ 5% స్టేక్ అమ్మేసినప్పుడు సో నేను ఇంకొంచెం ఇది జస్ట్ ఇక్కడ న్యూస్ చూడగానే ఓకే, 5% స్టేక్ అమ్మాడు. కొన్నదెవరు అని చూడడం కోసం మళ్ళీ రకరకాలుగా ట్రై చేస్తూ ఉన్నా. బట్ యాక్చువల్‌గా ప్రాపర్‌గా మనం డేటా చూసుకోవాలంటే ఎప్పుడైనా సరే NSEindia.com. సో NSEindia.com ఓపెన్ చేశాను. సో నాకు ఇప్పుడు బ్లాక్ డీల్, బల్క్ డీల్‌లో నాకు కొన్నదెవరు అనేది కావాలి. సో దానికోసం నేను ఇక్కడ మార్కెట్ డేటాలో వచ్చి మార్కెట్ స్నాప్‌షాట్ మీద మనం చెక్ చేసుకోవాలి. సో మార్కెట్ స్నాప్‌షాట్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తే ఎక్కడైనా లార్జ్ డీల్స్ ఉన్నాయా అని మనకి ఉంటుందన్నమాట. సో కిందకి వెళ్తే ఇక్కడ లార్జ్ డీల్స్ అనే ఆప్షన్ ఉంది. సో లార్జ్ డీల్స్‌లో వ్యూ డీటెయిల్స్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఈ రోజున్న బల్క్ డీల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ బల్క్ డీల్స్‌లో హిందుస్థాన్ యూనిలివర్‌ని గ్లాక్సోస్మిత్ లైన్ అనే కంపెనీ అమ్మింది ఇవాళ. సో ఎన్ని షేర్స్ అమ్మింది అండ్ ఎంత ప్రైస్‌కి అమ్మింది. సో ఈ ప్రైస్ చాలా ఇంపార్టెంట్ నాకు. అంటే ఎంత ప్రైస్‌కి అమ్మిందో తెలిస్తే దాన్ని బట్టి నేను ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేసుకోగలుగుతా. సో యావరేజ్‌గా నాకు ఇక్కడ కనిపించిన ప్రైస్ ఎంత అంటే 1905. అయితే గ్లాక్సోస్మిత్ అండ్ అలాగే హార్లిక్స్ కంపెనీ ఈ 2 కూడా అమ్ముతూ ఉన్నాయి. బై చేసింది యాక్చువల్‌గా ఇక్కడ చాలా షేర్లు అమ్మారు. కానీ కొన్నవాడు ఒక్కడే, ఆ ఒక్కడు పేరు మాత్రమే ఇచ్చారనమాట. సో సొసైటీ జనరాలే అనే ఒక కంపెనీ పేరుంది. ఏంటి సొసైటీ జనరాలే అని చెప్పి నేను జస్ట్ దాన్ని కాపీ చేసుకొని గూగుల్‌లో సెర్చ్ చేశాను. ఏం కంపెనీ ఇది అని చేస్తే నాకు ఇక్కడ సొసైటీ జనరాలే అనే కంపెనీ వచ్చేసి మనకి ప్యారిస్ బేస్డ్ కంపెనీ, హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ అండ్ ఫ్రాన్స్. సో ఇది ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ. సో ఇది మనకి అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ అవుతుంది. సో వీడు ఎఫ్ఐఐ అనేవాడు బై చేశాడు. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు ఎఫ్ఐఐస్ అనేవాళ్ళు అంటే ఈ గ్లాక్సోస్మిత్ అమ్మిన షేర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎఫ్ఐఐస్ కొన్నారు, రైట్? సో ఇప్పుడు ఎఫ్ఐఐస్ కొన్నారు అండ్ ఎట్ ది ప్రైస్ ఆఫ్, ఇందాక నేను చెప్పినట్టు నాకు ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత ప్రైస్కి కొన్నారు అని కనుక ఇక్కడ నేను చూసుకుంటే 1905 యావరేజ్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే చూడండి 1902, 1903, 1913, 1906, 1905 అలాగ ఉంది. సో 1905 నేను యావరేజ్ ప్రైస్ అనుకుంటున్నాను. ఆ ప్రైజ్కి 13.37 కోట్ల షేర్లు కొన్నారనమాట. సో ఇదంతా మనం యాడ్ చేస్తే 13.37 కోట్ల షేర్లు వస్తాయి. 13.37 కోట్ల షేర్లు కొన్నాడు. సో ఇప్పుడు నేను ఎఫ్ఐఐ డేటా డైలీ అండ్ డిఐఐ డేటాకి వెళ్ళి అసలు ఇవాళ ఉండాల్సిన యాక్చువల్ ఫిగర్స్ ఏంటి, ఈ డీల్ అనేది లేకపోతే ఆల్రెడీ గ్లాక్సోస్మిత్ హెచ్యుఎల్ షేర్స్ నా దగ్గర ఉండడం వల్ల పెద్ద యూజ్ లేదనుకునే ఆల్రెడీ అమ్మేస్తుంది, లేదా వాడికి ఎమర్జెన్సీ క్యాష్ ఉండబట్టి అమ్మేస్తుంది. సో అమ్మేస్తున్నప్పుడు అదేమి పెద్ద గొప్ప విషయం ఏం కాదు. దాన్ని ఓకే, వేరే వాడు ఎవడో హిందుస్థాన్ యూనిలివర్ ఖచ్చితంగా గ్రో అవుతుంది, ఇప్పుడు కాకపోతే రేపు ఖచ్చితంగా గ్రో అవుతుంది ఎఫ్ఎంసీజీ సెక్టర్ అండ్ ఇండియాలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో హిందుస్థాన్ యూనిలివర్ ప్రోడక్ట్ ఉంటుంది అన్న నమ్మకంతో ఇంకొకళ్ళు ఎవరో కొన్నారు. సో ఎవరు కొన్నారు అనే డేటా నాకు ఇక్కడ దొరకలేదు. ఓన్లీ ఒక్కళ్ళదే దొరికింది, సొసైటీ జనరాలే అనేవాళ్ళు. వాళ్ళు కొంత శాతం మాత్రమే కొన్నారు అండ్ మిగిలిన మేజర్ పోర్షన్ ఎవరు కొన్నారు అనేది ఇక్కడ నాకు డేటా దొరకలేదు. బట్ స్టిల్ ఓకే, ఎఫ్ఐఐస్ అయితే బై చేస్తున్నారో నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు నేను ఆ ఎఫ్ఐఐ బై చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నేను మైనస్ చేసేస్తే నాకు క్లారిటీ వస్తుందన్నమాట.
సో నేను ఆ క్లారిటీ తెచ్చుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెచ్యుఎల్ ఎఫెక్ట్ ఏంటి ఇవాళ ఎఫ్ఐఐ డేటా మీద అని క్యాలిక్యులేట్ చేశాను. సో నెంబర్ ఆఫ్ షేర్స్ జిఎస్కే సోల్డ్ ఎన్ని అమ్మేసింది అని చూస్తే 13.377 crores షేర్స్ అమ్మేసింది అనమాట. అయితే షేర్ ప్రైస్ యావరేజ్గా ఎంత 1905 ఇందాక నేను చెప్పినట్టు. సో టోటల్ అమౌంట్ ఓన్లీ ఇవాళ హిందుస్థాన్ యూనిలివర్ వల్లనే 25,000 కోట్లు రూపాయలు ఎఫ్ఐఐస్ బై చేశారు, రైట్? దాన్ని నేను ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసేసుకుంటాను. సో ఒకవేళ హెచ్యుఎల్ డీల్ కనుక లేకపోతే యాక్చువల్గా ఇవాళ నాకు కనిపించిన ఎఫ్ఐఐ బై అంతా 19,000 crores. ఆ 19,000 crores నుంచి హెచ్యుఎల్ డీల్ది కనుక నేను తీసేస్తే 25,483 crores కనుక నేను తీసేస్తే యాక్చువల్గా ఇవాళ ఎఫ్ఐఐసి యొక్క రియల్ డేటా వచ్చేసి -6,427 crores, అంటే 6,400 కోట్లు అమ్మేశారు. సో ఇప్పుడు నేను కొంచెం పీస్ఫుల్గా ఉన్నాను అనమాట. ఓకే, ఎఫ్ఐఐసి ఏమీ హెవీ బయింగ్ చేయలేదు, ఓన్లీ జస్ట్ ఈ బల్క్ డీల్ వల్ల మాత్రమే నేను ఎఫెక్ట్ అయ్యా. సో బల్క్ డీల్ అయింది, నో ఎఫెక్ట్ అని నేను స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో చెప్పేశాను. బట్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో సడన్గా మీకు ఏదైనా ఒక తెలియని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటే ఇమ్మీడియట్గా దాన్ని నమ్మేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎఫ్ఐఐ డేటా చూసి బై చేశారని అనుకుంటే నెక్స్ట్ డే ఏం చేస్తాను, నేను అగ్రెసివ్గా బయింగ్కి వెళ్ళిపోతాను. సో ఆ అగ్రెసివ్ బయింగ్కి వెళ్ళడానికంటే ముందు అసలు అది ఎంతవరకు నిజం, ఎంతవరకు నిజం కాదు అనే రీసెర్చ్ మనం చేసుకోగలగాలి. అప్పుడు మన స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా కన్సిస్టెంట్గా ఎర్న్ చేసుకోగలుగుతాం. సో క్లియర్గా నాకు ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు ఇంకా 6,000 కోట్లు సెల్ చేసి ఉన్నారు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా నేను అనుకున్న లెవెల్స్ ఈజీగా వస్తాయి. అంటే ఒకవేళ ఈ రోజు కనుక 19,000 crores నిజంగా బై చేశారనుకోండి, అప్పుడు నా కన్విక్షన్ ఎలా మారేది అంటే నేను సంవత్సరంలో పడుతుంది అని అనుకున్న స్టాక్ మార్కెట్ సంవత్సరంన్నరలో పడుతుంది. అంటే ఇంకొక 6 నెలలు పొడిగిస్తాను ఆ టైం అని అనుకుంటాను తప్ప ఓవరాల్గా అయితే మార్కెట్ మాత్రం కంపల్సరీగా పడాల్సిందే. ఎందుకంటే నాకు 3 ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 3 ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇండెక్స్ యొక్క పీబై, జీడిపి మార్కెట్ క్యాపిటలైజేషన్ బై జీడిపి, అండ్ అలాగే టెక్నికల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. సో ఈ మూడు టెక్నికల్స్ అండ్ అలాగే మార్కెట్ క్యాప్ బై జీడిపి అండ్ అలాగే పీబైఈ, ఈ మూడిట్లో ఏది చూసుకున్నా కూడా నాకు క్లియర్గా మార్కెట్ పడిపోవాలి అనే ఉంది. కాబట్టి నాకు ఏదైనా ఒకవేళ సపోజ్ ఒక్క ఫ్యాక్టర్ నాకు రివర్స్లో ఉంది అని అంటే నేను కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేవాడిని. బట్ నాకు ఇప్పుడు అసలు 3కి 3 నాకు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా మార్కెట్ పడుతుంది అనే డైరెక్షనే చెప్తుంది. సో నథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్, ఏం మారట్లేదు, మార్కెట్ పడడానికే ప్రాబిలిటీ ఉంది. బట్ టెంపరీగా పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. అండ్ మనకి మార్కెట్ ఎప్పుడైతే 12,400 నుంచి 7,500 దాకా పడిందో దాని యొక్క ఫిబొనాచి 61.8 రీట్రేస్మెంట్ వచ్చేసి 10,300 లెవెల్ దగ్గర ఉందన్నమాట. సో ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ చాలా మంచి స్టిమ్యులస్ ప్యాకేజ్తో వస్తే, లేదా కరోనా వైరస్కి కనుక వ్యాక్సిన్ ఎవరైనా పర్ఫెక్ట్గా కనుక్కున్నారు అన్న న్యూస్ బయటికి వస్తే, అలాంటప్పుడు మ్యాక్సిమం మనం వెళ్ళగలిగిన లెవెల్ 10,300. ఆ 10,300ని మించి వెళ్ళదు అన్న కన్విక్షన్ నాకు చాలా క్లియర్గా ఉంది. దానికంటే కింద ఉన్నంతసేపు మనం 8,000, 7,000, 6,000, 5,000, 4,000 వరకు మనం రెడీగా ఉండొచ్చు. సో అండ్ మీకు ఈ డేటా అండ్ అనాలిసిస్ కనుక మీకు క్లియర్గా అర్థమైతే మీరు ఫర్దర్గా ఎప్పుడైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని యూస్ చేసుకోగలరు అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.